బేత్లెహేము రాత్రిలో నిశ్శాంతిలో కమున వెలుగు ఉదయించింది, రక్షకుడు జన్మించాడు. బేత్లెహేము పల్లెలో పశువుల తొట్టెలో రాజుల రాజు పుట్టెను, లోకరక్షకుడు వచ్చెను. సింహాసనం కాదు ఆయనకు, స్వర్ణాభరణం కాదు ఆయనకు, వినయముతో లోకములో దేవుడు మనతో ఉండెను. ఆనందం ఆనందం ఈ లోకమంతటా ఆనందం, రక్షకుడు జన్మించాడు, యేసుక్రీస్తు ప్రభు. ఆనందం ఆనందం చీకటికి అంతమైంది, వెలుగు లోకములోకి యేసు వచ్చెను. ఆకాశమందు దూతలు శుభవార్త ప్రకటించిరి, భయపడకుడి అని చెప్పిరి, మహానందవార్త ఇదే. మేత కాపరులు పరుగెత్తిరి, శిశువును దర్శించిరి, వినయముతో మోకరిల్లి రక్షకుని ఆరాధించిరి. ఆనందం ఆనందం ఈ లోకమంతటా ఆనందం, రక్షకుడు జన్మించాడు, యేసుక్రీస్తు ప్రభు. చీకటిలో నడిచిన జనము మహవెలుగు చూచెను, మరణపు నీడలో ఉన్న వారికి జీవపు వెలుగు వెలిగెను. శాంతిరాజు వచ్చెను, ప్రేమ సందేశం తెచ్చెను, శాపము తొలగించుటకై కృపరూపమై పుట్టెను. మనతో దేవుడు ఇమ్మానుయేలు, మనతో నివసించుటకు శిశువై వచ్చెను. కేవలం శిశువుగా కాదు, శిలదారి వైపు నడిచెను, మన పాపపు వరం మోసుటకు ఈ లోకమున జన్మించెను. వాక్యము శరీరమై మన మధ్య నివసించెను, కృపయు సత్యముతో నిండిన రక్షకుడు వచ్చెను. ఆనందం ఆనందం యుగ యుగాలకు ఆనందం, రక్షకుడు జన్మించాడు, యేసుక్రీస్తు ప్రభు. ఆనందం మనతో దేవుడు ఉన్నాడు, బేత్లెహేము శిశువే లోక రక్షకుడు. బేత్లెహేము తొట్టెలో ప్రారంభమైన అప్పుడు మన హృదయాలలో నిత్యము వెలుగుగా నుండుగాక. యేసుక్రీస్తు ప్రభువా
నీ జననానికి